రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా పాలన నడుస్తూ ఉంటే 6 గ్యారంటీలతోటి ప్రజలను ఆదుకుంటా ఉంటే అదేవిధంగా మరి ఇంకొక వైపు గత 10 సంవత్సరాలుగా నాలాలు కుంటలు చెరువులు కబ్జాలకు గురైతే ప్రభుత్వ ఆస్తులను సంరక్షిస్తూ ఉంటే మరి చూడలేక బీఆర్ఎస్ బీజేపీ నాయకులు అనవసరంగా మూర్ఖంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. మరి ఇటువంటి మంచి పనులు చేస్తూ ఉంటే వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలకు మరి మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, మీకు జ్ఞానోదయం కలగాలి, మంచిని మంచి అని చెడుని చెడు అనే విధంగా మీకు ఆ భగవంతుడు జ్ఞానోదయం కలిగించాలని మేధా హోమం కార్యక్రమం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. మరి ఇప్పటికైనా కూడా ఈ హోమం ద్వారా మీకు జ్ఞానోదయం కలిగి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి మంచి కార్యక్రమాలన్నింటినీ కూడా మరి విమర్శించకుండా ఆ జ్ఞానోదయంతో మంచిని మంచి అని అనాలని చెప్పి మేము బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు జ్ఞానోదయం కలగాలని చెప్పి మేధా హోమం కార్యక్రమం చేపట్టినాం. గత 10 సంవత్సరాలుగా గడీల పాలన ద్వారా యువరాజుగా చెలామణి అయినటువంటి కేటీ రామారావు ఇవాళ అధికారం పోయిన తర్వాత తట్టుకోలేక ఏది పడుతుంది ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ఉనికి కాపాడుకోవడం కోసం బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి ప్రజాపాలనను చాలా విమర్శిస్తూ ఉన్నారు. చెరువులు కుంటలు కబ్జాలకు గురైతే భవిష్యత్తులో మరి ఇబ్బందులు ఉంటాయి, ఇప్పటికైనా దాన్ని సరి చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఇలా రేవంత్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమం తీసుకుంటే దాన్ని ప్రశంసించాల్సింది పోయి ప్రజాపాలన ద్వారా ఇలా ప్రజలను ఆదుకుంటా ఉంటే ప్రశంసించాల్సింది పోయి గుడ్డిగా విమర్శిస్తూ ఉన్నారు. కాబట్టి మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా మీకు జ్ఞానోదయం కలగాలి, రాజకీయాల్లో ఒక మంచి వాతావరణం రావాలి. మేము ఈ హోమం ద్వారా మీకు జ్ఞానోదయం కలిగి మంచిని మంచి అని చెడుని చెడు అనే విధంగా మీకు జ్ఞానోదయం కలగాలని చెప్పి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కరీంనగర్లో ఈరోజు ఈ హోమ కార్యక్రమం చేపడతా ఉన్నాం. మేము భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం, ఈ హోమం ద్వారానైనా ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు బుద్ధి వస్తుందని, తప్పకుండా జ్ఞానోదయం కలుగుతుందని, ఇప్పటికైనా కూడా సద్విమర్శలే చేస్తారని, భవిష్యత్తులో వీళ్ళకి జ్ఞానోదయం కలగాలని భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం.